నిన్నటి వరకు గొప్పగా ప్రకటించుకున్న కేంద్ర ప్రభుత్వం, అందులో అమిత్ షా, మోడీలు ఈరోజు శవాన్ని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఇదే నమ్మల్ల కేశవరావును నిన్న చంపిన తర్వాత మావోయిస్ట్ పని అయిపోయింది, మేము విజయం సాధించామని చెప్పి సంబరాలు చేసుకుందాం, శభాష్ అని మాట్లాడిన వాళ్ళే శవాన్ని చూసి భయపడుతున్నారు. ఎందుకంటే నిన్న నంబాల కేశవరావు అన్నకు ఫోన్ చేసి శవాన్ని తీసుకెళ్ళనని చెప్పిన వాళ్ళు ఇప్పుడు శవం లేదు, శవం మీకు ఇయ్యము అంటున్నారు. శవాన్ని ఇయ్యకుండా ఉండే సంస్కృతి ఎక్కడిది? ఏ రాజ్యాంగం చెప్తుంది వాళ్ళకు? చంపావు, చంపడమే ద్రోహము, దుర్మార్గం. శవాన్ని ఇయ్యను అని చెప్పడం, శవం లేదని చెప్పడం ఎక్కడి నుంచి పోతుంది? కేంద్ర హోం ఆదేశాలతో మాట్లాడుతున్నారట. అంటే కేంద్ర ప్రభుత్వం శవాలు కూడా ఇవ్వద్దు అనుకుంటుందా? శవాలను కూడా భయపడే, శవాలతో కూడా భయపడే కేంద్ర ప్రభుత్వానికి ఏం ధైర్యం ఉంది? వాళ్ళు ఆయుధం పట్టుకుని పోరాటం చేసినందుకు కాదు, వాళ్ళు శవంగా ఉన్నందుకు కూడా భయపడుతుంటే నీ దగ్గర ఏం సత్తా ఉంది? నువ్వేం తయారు? నిజంగా వాళ్ళ శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి ఒక ఘోరమైన లాంఛనాలతో వాళ్ళు చేసుకుంటారు. ఆ పరిస్థితిని కల్పించడం ప్రజాస్వామ్యం. అట్లా కాకుండా ఇట్లా చేస్తే దీన్ని పౌరకుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా హోంమంత్రి అమిత్ షా, మోడీ వెంటనే కలగజేసుకొని డెడ్ బాడీని జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందని డిమాండ్ చేస్తున్నాం.